హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? నేను ఇప్పుడు చూపించే కోణ ముక్కలు అంటారు. దీనికి మసాలా వచ్చేసి చింతపండు, అల్లం వెల్లుల్లి పేస్టు, ఉల్లిపాయ పేస్ట్ చేశాను అంతే. ఉల్లిపాయన గసగసాలు, జీలకర్ర, ధనియాలు ఆ పేస్ట్ అది. ఇవి కోణం ముక్కలు అంటారు. కోణం పులుసు చాలా బాగుంటుంది. సముద్రం చేపే. నేను చేపలు ఫ్రై చేసిన దాంట్లో చేస్తాను. ఇవి కోన ముక్కలు చేపలు ఫ్రై చేసింది కాదు, వేరే చేప చేశాను ఫ్రై. అందులో పులుసు పెడుతున్నాను. ముందుగా ఆయిల్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కొంచెం వేగిన తర్వాత తయారు చేసుకున్న మసాలా వేస్తాను. చేపల పులుసు వండేటప్పుడు ఆయిల్ కొంచెం ఎక్కువగానే ఉండాలి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. మసాలా వాసన పోయేంత వరకు మసాలా వేపుకోవాలి. అలా వేగుతూ ఉండగా తగినంత పసుపు, తగినంత కారం వేసుకోవాలి. టేస్ట్ తగ్గ విధంగా కారం వేసుకోవాలి. నేను 3 స్పూన్లు వేసాను కారం. చేపల పులుసు పెట్టేటప్పుడు ఆయిల్ ఎక్కువగా ఉండాలి, కారం కూడా ఎక్కువగా ఉండాలి. మరీ అంత ఎక్కువ కాదు, చూసుకొని వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను తర్వాత వేస్తున్నాను. నేను ఫస్ట్ వేపింది ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, ఉల్లిపాయ, టమాటీ, ధనియాలు, జీలకర్ర ఇది వేసింది. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తున్నాను. అది వేసుకొని కలుపుకోవాలి. కారం వాసన పోయేంత వరకు వేపుకోవాలి. కోణం చేప, ముద్ర చేప మేము ముక్కలు తీసుకున్నాము. 5 కేజీల చేప అది. 5 కేజీల చేపలో మేము అవి అనగానే ఒక ½ కేజీకి ఎక్కువ ఉంటాయి. పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలి మసాలా లాగాన. అందులోనే చేపలు ఒకటోటి వేసుకోవాలి. పులుసు అయితే చాలా బాగుంది. ఒకటి వేసుకున్నాను. పులుపు వేసుకుందాం ఈసారి. నేను చింతపండు పులుపు తీసి ఉంచుకున్నాను. వాటర్ అందులో వేసుకుందాం. మీకు చాలకపోతే ఇంకో కొంచెం వాటర్ వేసుకోవచ్చు. ఈ ముక్క ఎంత ఉడికితే అంత బాగా గట్టిగా ఉంటుంది. ముక్క బాగా ఉడకాలి. తగినంత ఉప్పు వేసుకుందాం. నేను పులుసుల్లోనే కర్రీస్ చాలా అట్లా కల్లుప్పే వాడతాను. కల్లుప్పు వేసుకున్నాను. మూత పెట్టేసుకుందాం కుక్ అయ్యే వరకు.